హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే ఏ శిశువైనా అంటే ఆడపిల్లైనా మగపిల్లైనా మొదటి పాదంలో జన్మిస్తే అంతా శుభమే. నక్షత్ర జన్మ దోషం లేదు. రెండో పాదంలో జన్మిస్తే శిశువుకి దోషం, మూడో పాదంలో జన్మిస్తే తల్లికి, నాలుగో పాదంలో జన్మిస్తే తండ్రికి అని నక్షత్ర ఫల సిద్ధాంతంలో ఉంది. ఆ విధంగా శిశువు జన్మించిన 11 మాసాల లోపలే దానికి ప్రాయశ్చిత్తం పరిష్కారాలు చేసుకోవాలి. లేదు అంటే తర్వాత చేసే అవసరం ఉండదు అని అర్థం. దాని లోపలే ఎందుకు చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఆ టైం లోపలే వాళ్ళు అనుభవించాల్సిన పరిణామాలన్నీ కూడా వాళ్ళు అనుభవించేసి ఉంటారు. అందుకే ఎప్పుడైనా నక్షత్ర దోషం అంటే జనన కాలంలో నక్షత్ర దోషం అంటే ఇప్పుడు పరిష్కారాలు చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. ఇది అందరూ గమనించుకొని 11 మాసాల లోపలే చేయించుకునే ప్రయత్నం చేయాలి. ఇది జ్యోతిష్య శాస్త్రం. ఇక ఈరోజు మంత్రబలం. మంత్రబలంలో విశేషంగా ఆశ్లేష నక్షత్రము పైగా అష్టమి కలిసి వచ్చింది. ఇటువంటి నక్షత్రాలలో ఓం ధూం దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన దేవి అనుగ్రహంతో పాటుగా రాహుకేతువుల దోషం కూడా దూరం అవుతుంది. విశేషమైనటువంటి ఈ ఓం ధూం దుర్గాయ నమః అనే నామాన్ని ఈరోజు మంత్రబలంలో జపించాలి. ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అనే నామాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపించడం మంచిది. ఇక ఈరోజు మంచి మాట. ఒక చెట్టుకి పూలు చాలా అందంగా ఉంటాయి. ఆ చెట్లో ఎన్ని పూలు ఉంటాయో అంత అందంగా కనిపిస్తుంది. ఒక పెద్ద వృక్షం అనుకోండి, ఆ వృక్షం అంతా పచ్చదనంతో పాటు పూలు ఉంటే ఇంకా మరీ అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ చెట్టు నాకు అవి సరిపోతాయి, నా అందం చాలు, నాకు ఇంకా వేరే వాటికి ఏమీ వద్దు, నాకు దానికన్నా ఇంకా అందం అవసరం లేదు అని అనుకుంటే ఆ పూలతోనే అది ఆగిపోతుంది. కానీ ఆ చెట్టు అందమైన పూలని వదులుకుంటేనే మళ్ళీ కాయలు ఉత్పత్తి అవుతాయి. పువ్వుతోనే ఆగిపోతే మళ్ళీ విత్తనాలు ఉత్పత్తి అనేది ఉండదు. అంటే అక్కడికే ఆగిపోతుంది దాని సంతతి. కానీ తను అందాన్ని అంటే ఆ చెట్టుకి అందత్వాన్ని ఇచ్చే పూలను వద్దు అనుకున్నప్పుడే దాని వెనుక ఒక కాయ ఉత్పత్తి అయి అది పండవుతుంది. ఆ పండు అందులో ఉన్న ఫలాలు ఇతరులకి ఉపయోగం అవుతాయి. మళ్ళీ దానివల్ల విత్తనం మళ్ళీ చెట్టై వృక్షం అవుతుంది. ఇది సూత్రం. వృక్ష సంపదలో ఉన్న సూత్రం సాధారణంగా జరిగేది. అయితే ఈ మాటకి మన జీవితంలో మనం ఎలా అవగాహన చేసుకోవాలి అంటే ఒక మనిషికి అహంకారం అందంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ నడవడిక అందంగా ఉండొచ్చు. ఇంకా ఎప్పుడైతే అహంకారాన్ని అందంగా చేసుకున్నవారు అహంకారాన్ని వదులుకుంటేనే జ్ఞానం ప్రాప్తిస్తుంది. మీలో ఉన్న అజ్ఞానం వదులుకుంటేనే జ్ఞానం ప్రాప్తిస్తుంది. మీలో మీకు ఏది అహంకారము అంటే యాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. కోపము, ద్వేషము ఇవన్నీ వదులుకుంటేనే మీరు జ్ఞానవంతులు అవ్వగలుగుతారు. లేదు నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలానే బాగుంది అనుకుంటే వేరేవి ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. అలా మన జీవితంలో కొన్ని సమయాలలో మనకది నచ్చినా కూడా, మనకది చాలా ఇంపార్టెంట్ అనిపించినా కూడా కొన్ని సందర్భాలలో దాన్ని మనం వదులుకుంటేనే మన జీవితంలో ఎదుగుదల అంతకంతకి ఉన్నత స్థానానికి మనం వెళ్ళగలం. అయితే ఈ కాలంలో చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. తర్వాత వేరే జ్ఞానాన్ని పొందడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇతరులని చూస్తూ అసూయతో వెళుతూ కాలం గడిపేస్తూ ఉన్నారు. ఒకరు జ్ఞానం పొందాలంటే ఎంతో కష్టపడి ఉంటారు. ఎంతో సాహసాలు చేసి ఉంటారు. ఎంతో ప్రయత్నం చేసి ఉంటారు. ఎంతో శ్రమించి ఉంటారు. కానీ ఆ ఒక శ్రమ అనేది మానేయడం, ఆ కష్టపడడం మానేసి ఇతరుల పైన దృష్టి పెట్టి నేను అలా అయిపోవాలి అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది?
ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే దానికి తగినట్టుగా కష్టపడాలి. ఇంజినీర్ అవ్వాలంటే దానికి తగినట్టుగా కష్టపడాలి. ఒక పైలట్ అవ్వాలంటే దానికి తగినట్టుగానే కష్టపడాలి. నేను అవ్వాలా, అలానే అవ్వాలి అనుకుంటే అవ్వలేం. ఏది ప్రయత్నించకుండా, ఏది శ్రమించకుండా, కొంచెం కూడా కష్టపడకుండా నేను అలా అవ్వాలి అంటే అది అసాధ్యం. అందుకే మీలో ఉన్న అహంకారం, అసూయ అవన్నీ దూరమైనప్పుడే మీలో జ్ఞానము, విద్య అనేది ప్రాప్తిస్తుంది. అప్పుడు మీరు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకరి గురించి ఆలోచించకండి. నేను ఎంత కష్టపడాలి, ఎంత శ్రమించాలి అనే దాని మీదనే దృష్టి పెట్టండి. జీవితంలో దేన్నైనా సాధించాలంటే 100 మార్గాలను వెతుక్కోవడం కాదు. బతకడానికి 100 మార్గాలు ఉంటాయి. కానీ మీరు దేన్నైనా సాధించాలి అంటే ఒకే మార్గాన్ని ఎంచుకొని అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండాలి. అప్పుడే అది ఖచ్చితంగా దానిలో మీరు సక్సెస్ అవుతారు. మీకు మీరు నేనేదో సాధించేసా, మా నాన్నలా నేను చేరుకోపోతానా, నేను బిజినెస్ చేస్తా, అలా ఇలా అని ఊహించుకుంటూ ఏదో ఒకటి చేస్తూ అలా ఉండకుండా మీకంటూ ఒక గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడండి. కష్టపడి శ్రమించండి. ఒక బిజినెస్ చేయాలి అంటే నీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ లేదు, కష్టపడవు. 4 రోజులు జాబ్ చెయ్యి, ఆ డబ్బుని సంపాదించి ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యి. బిజినెస్ చేయండి. అంతే కాకుండా వీళ్ళు ఎగ్జాంపుల్ వాళ్ళు కోట్లు సంపాదించారు, వీళ్ళు కోట్లు సంపాదించారు. నాకు ఈ కోటి రూపాయలు ఇచ్చేయండి నేను సంపాదిస్తా అంటే ప్రతి ఒక్క బిజినెస్ మరో జీరో నుంచే స్టార్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు కోట్లు కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసుండరు అప్పుడు. అలాగే మీరు కూడా జీరో నుంచి స్టార్ట్ అయితేనే గొప్ప బిజినెస్‌మెన్ అవుతారు. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం తెలుసుకుందాం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార. అత్యంత శుభకరమైనటువంటి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి మిత్రతార. ఈరోజు కూడా అత్యంత శుభకరమైన రోజు. ప్రతి పనిని ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. కృతిక, ఉత్తరాషాఢ వారికి నైదన తార. అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు సాధక తార. కాస్త ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సక్సెస్ జరుగుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యేక తార. కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార. అత్యంత శుభకరమైనటువంటి రోజు, ప్రయత్నించండి. పునర్వసు, విశాఖ, పూర్వపాత్రపద వారికి విపత్తార ఉంటుంది. ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ప్రయత్నించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార. కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉంటాయి, జాగ్రత్త వహించడం మంచిది. దివ్యమైన వాస్తు పరిష్కారం. వాస్తు మండలం ఎలా ఉంటుంది అంటే మనం ఏ విధానంగా కలిపినా కూడా 4 కోణాలు అంటే పైన, కింద, లెఫ్ట్, రైట్ ఈ 4 రేఖలని కలిపితే ఒక బాక్స్ అవుతుంది. దీన్ని ఏమంటాము? స్క్వేర్ బాక్స్ అంటాం. ఎప్పుడూ కూడా తూర్పు, పడమర అధికంగా ఉండాలి. ఉత్తరం, దక్షిణం ఒకటి కన్నా ఒకటి తక్కువగా ఉండాలి. ఇప్పుడు సైట్ లెంత్ చూస్తాం. ఇప్పుడు తూర్పు దిశ సైట్ అనుకుందాం. అప్పుడు తూర్పు, పడమర 30 అడుగులు ఉంది అనుకుందాం. ఉత్తర దక్షిణం ఎంత ఉండాలి అంటే 30 కన్నా ఒక అడుగన్నా తక్కువ ఉండాలి. అధికంగా ఉంటే అప్పుడు వాస్తు బలంలో ఆ సైట్ ద్వారానే దాని కొలతల్లోనే 10% రిడ్యూస్ అయిపోతుందని అర్థం. ఆ తర్వాత మీరేం చేస్తాం? అప్పుడు మనం తూర్పుకి, దక్షిణంలో ఎక్కువగా ప్లేస్ వదులుతాం. తూర్పుకి తక్కువగా వదులుతాం. ఇది కూడా ఆ వాస్తులో మనకి నెగటివిటీ. తర్వాత అదే విధానంగా ఈ కాలంలో అపార్ట్మెంట్స్‌లో ఏం చేస్తున్నారు? అన్నీ వాస్తు ప్రకారం ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే లెంత్ కానీ, విడ్త్ కానీ సమానంగా పెట్టట్లేదు. ఇది కొందరైతే ఉత్తర దక్షిణం ఎక్కువ పెట్టేస్తున్నారు. తూర్పు, పడమర తక్కువ పెడుతున్నారు. మొదటి వాస్తు ఏం చెబుతుంది అంటే మొదట తూర్పు, పడమర ఏదైతే లెంత్ ఉందో అది అధికంగా ఉండాలి. ఉత్తర దక్షిణం దానికన్నా తక్కువ ఉంటే ఆ ఇంట్లో వాస్తు అధికంగా ప్రభావం చూపిస్తుంది అని అర్థం. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా కానీ లేకపోతే ఏమవుతుందంటే చెడైతే ఏం జరగదు. కానీ అధికంగా శ్రమించాలి, ఎక్కువగా కష్టపడాలి. చిన్న పని కూడా ఎంతో కష్టపడితేనే జరుగుతుంది. అంత ఈజీగా ఏది ప్రాప్తించదు అని ఒక ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పని జరగాలి అనుకోండి.
చిన్నగా ఒక రోజుతో అయిపోయే పనికి కూడా నెలలు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇదిలా ఎందుకు జరుగుతుంది అంటే, దీని అర్థం ఏంటంటే నెగటివిటీ ఉంది అని అర్థం. అలాంటి వైబ్రేషన్స్ మీలో అలాంటివి మనకి ప్రాప్తిస్తాయి. ఇది మన చుట్టూ జరిగే ఒక ఎనర్జీ అంటే నెగెటివ్ ఎనర్జీ. ఆ యాంటీ ఫోర్స్ ఎనర్జీ అంటాం దాన్ని. అలాంటి దాని వలన అలా జరుగుతూ ఉంటుంది. అటువంటివి ఏవైనా మన ఇంట్లో ఉంటే అన్నీ వాస్తు ప్రకారం ఉండి కూడా అంతా బావుంది అనుకున్నప్పుడు కూడా ఇటువంటి ఎనర్జీ ప్రభావం ఎక్కువ ఇంట్లో ఉంది అన్నప్పుడు మేము కూడా ఇలా ఫీల్ అవుతున్నాం అని మీకు అనిపించినప్పుడు ఒక శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. దాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే, అది ఏదైతే యాంటీ ఎనర్జీ ఉందో దానికి ఆపోజిట్ అంటే పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి చేసి, ఈ ఎనర్జీని కాస్ట్ తగ్గించేదానికి ప్రయత్నం చేస్తుంది. పెట్టగానే మిరాకిల్స్ అయితే ఏం జరగవు. కానీ కాస్త నిదానంగా, స్లోగా ఎనర్జీ ఫ్లోట్ అవుతూ ఆ ఎనర్జీ దూరం అవుతూ ఉంటుంది. ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది దూరంగా అవుతూ ఉంటుంది. అప్పుడు మెల్లమెల్లగా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అధికంగా అయినప్పుడు మనకి ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు మన ఇంట్లో కూడా సమయం నిదానంగా ఉంటుంది. కానీ మనం మాత్రం చాలా వేగంగా అన్ని విషయాలలో ముందుకు వెళ్తూ ఉంటాం. అనుకున్న పనులు కూడా త్వరగా జరిగిపోతాయి. అద్భుతమైన వాస్తు పరిహారం చక్కగా అర్థం చేసుకుని ఉపయోగం చేసుకోండి. ఇక దివ్య పూజ రేపు మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని కులదేవతకి నెయ్యి దీపం వెలిగించి తర్వాత దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అలా మీ వల్ల కాలేదు అంటే ఇంట్లోనే కూర్చొని దేవీ స్తోత్రాలు అంటే లలిత సహస్రనామం కావచ్చు, దేవి ఖడ్గమాల కావచ్చు, ఇటువంటివి అమ్మవారి స్తోత్రాలు ఏవైనా పారాయణం చేసుకోండి. ఎందుకంటే రేపు కులదేవత ప్రార్థన చేయడం వలన ఆపదల నుంచి రక్షింపబడతాము. రేపు దేవీ స్తోత్రాలు పారాయణం చేయడం వలన శత్రువుల నుంచి మనం రక్షించుకోగలము. అందువల్ల ఎవరైతే రేపు ఉదయాన్నే దేవీ ఖడ్గమాల పారాయణం చేస్తారో వాళ్ళకి ప్రకృతి నుండి కూడా రక్షణ అనేది ప్రాప్తిస్తుంది. మరియు మీ ఆత్మబలం పెరుగుతుంది. రేపు తప్పకుండా కులదేవతకి నమస్కారమైనా చేయండి. కులదేవత ఆశీస్సుల వల్ల మీకు ఆపదల నుండి మరియు విపత్తుల నుండి ఏదైనా పరిష్కార మార్గాలు ప్రాప్తిస్తాయి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం సర్పాష్టకాన్ని పారాయణం చేసుకోవాలి. ఎవరైతే రాహుదోషం, కేతుదోషం, సర్పదోషం అలాగే నాగదోషం అని బాధపడుతూ ఉంటారో వాళ్ళకి సర్పాష్టకము అని ఒకటి వస్తుంది. దాన్ని నాగాష్టకము అని కూడా అంటారు. సర్పాష్టకము అని ఒకటి ఉంటుంది. దాన్ని పారాయణం చేసుకుంటే ఈ దోషం తగ్గిపోతుంది. లేదు ఇవన్నీ చేయలేము మాకు అవ్వదు అనుకున్నప్పుడు చిన్నది నాగపడిగ అది శివలింగంపై పెట్టి వాటికి పూజించి అర్చించి శివలింగంపై పెట్టి శివలింగ సమేత శ్రీ నాగదేవతకి అంటే వాసుకి సమేతంగా శివలింగం ఉంటుంది కదా, వాటికి అభిషేకం చేసి పూజించి అనుకూలమైతే నీలి లోటస్ అంటే నీలపు రంగు లోటస్ అనేది ఉంటుంది. అది అలంకరించాలి. అది దొరకలేదు అనుకున్నప్పుడు ఏదైనా శ్వేత పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకొని ఆ స్వామికి ప్రార్థన చేయాలి. నాగరాజా, మా కుటుంబం నుండి మీకు ఏదైనా ఆపదలు కలిగి మీ నుండి మాకు శాపగ్రస్తులై ఉంటే మేము మమ్మల్ని క్షమించి ఆ శాపం నుండి మమ్మల్ని విముక్తి చేయి స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించి అక్షింతలు సమర్పించుకోండి. మరియు పాలు నైవేద్యం పెట్టాలి. పచ్చిపాలు నైవేద్యం పెట్టాలి. దాన్ని తీర్థంగా ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే స్వీకరించాలి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.